సూపర్ 6 హామీలు ఎక్కడ అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు కర్నూలు మహిళలు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంటుంటే సంక్షేమ పథకాలు అమలయ్యేవని గుర్తు చేసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. సూపర్ 6 హామీలకు చంద్రబాబు పంగనామాలు పెట్టడంపై మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని చంద్రబాబు మరొకసారి మహిళలను మోసం చేస్తున్న పరిస్థితి అంటూ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కర్నూలు నగరానికి సంబంధించిన కొంతమంది మహిళలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సూపర్ 6 కూడా ఇవ్వలేను అనేటట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటారు? ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మనకి ఎన్నో హామీలు ఇచ్చారు. మహిళలు ఎంతో ఆశగాను తనని గెలిపించుకున్నారు. కానీ చివరికి ఏ ఒక్క హామీ అమలు కాలేదు. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఓట్లు వేసి గెలిపించుకున్నారు. కానీ అన్ని మోసం చేశారు. నమ్మాము, ఎందుకంటే అప్పుడు ఇస్తామని చెప్పారు. ఎంతో అనుభవం ఉంది, ఇంకా ముందుకు తీసుకెళ్తారు అంటే ఆశ ఉండడం మనకి సహజం. కానీ అతి ఆశ పడినాము అన్నట్టుగా అనిపిస్తుంది. మహిళలందరూ కలిసి అతి ఆశతో వేశారు ఓట్లు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హామీలు బడ్జెట్ లేదు అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాట ఇస్తారని చెప్పారు. ఈసారి కూడా మనం మోసపోయాము. మహిళలందరూ మోసపోయారు. ఇస్తాడని కూడా గ్యారంటీ లేదు. మామూలుగానే ఇచ్చిన హామీలని నెరవేర్చనిక లేదు ఇక్కడ ఫస్ట్. మరి ఇప్పుడు 2025లో ఏమిస్తాడనేది కూడా డౌట్ గానే ఉంది ప్రజల్లో. వీలైనంత వరకు ఇస్తే బాగుంటుంది, లేదంటే నెక్స్ట్ టైం అసలు అయినా కుప్ప కూలిపోతాడు. ఈసారి ఖచ్చితంగా జగనే వస్తాడు. రాష్ట్రంలో బడ్జెట్ లేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ బడ్జెట్ లేదన్నాడు కదా. సంవత్సరం లోపల అన్ని పథకాలన్నీ ఇచ్చినాడు. అట్లా పథకాలు ఇవ్వాలి. మనం మాట ఇచ్చినాక తప్పకూడదు కదా. సంవత్సరం లోపల ఖచ్చితంగా ఇవ్వాలి అన్ని పథకాలన్నీ. ఇవ్వకుండా బడ్జెట్ లేదు, నిధులు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటే హామీ ఇస్తే అప్పుడు తెలియదు అతనికి. అమ్మఒడి అయితే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు, అన్ని చేస్తా అన్నాడు. సూపర్ బస్సు పెడతా అన్నాడు. ఇంతవరకు బస్సు లేదు, ఏమి లేదు. సిలిండర్లు ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవంతా ఊక మోసం చేయడానికి. అంతే జనాలు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆశపడి వేస్తారు ఓట్లు అని అట్లా ఆడవాళ్ళని వాడుకున్నాడు. అంతేగాని ఏం చేయడు చంద్రబాబు నాయుడు. జగనన్న మాకి ప్రతి ఒక్కటి అమ్మఒడమ్మ, మీకు పిల్లలకి ఇవి విద్యా దీవెన అవి ప్రతి ఒక్కటి ఇచ్చినాడు ఆయన మాకి. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ప్రతి కోట్లు వస్తేనే లోపల వేసుకున్నాడమో ఇవి ఒక్కటి వేసుకున్నాడమో అదే సరిపోతుంది ఆయనకి. మా మహిళలని మాత్రం మోసం చేసి దెబ్బతీస్తున్నాడు మాకి. ప్రజలు మొత్తంలో ఎవరికి ఏవి నీ సూపర్ 6 పథకాలు ఎక్కడా? ప్రజలు అడుగుతున్నదంతా ఒకటే, మీ సూపర్ 6 పథకాలు ఎక్కడ? మీరు చెప్పిన అమలు చేయాల్సిన పథకాలని ఎందుకు చేయట్లేదు? మీరు ఏ విధంగా ప్రచారం చేసినారు? ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా మీరు ప్రజలను అడిగినారు? మీరు అడిగిందేమి, చెప్పిందేమి, చేసేదేమి? చేస్తామని ప్రజలు మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఒకసారి చంద్రబాబు మహిళలంతా మోసం చేస్తున్నారు. ఏ యొక్క హామీ కూడా నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తమకు నిరాశ మిగిలించారు చంద్రబాబు మరొకసారి అంటూ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.